అందరికీ నమస్కారం. ఏపీ బార్ కౌన్సిల్కి పోటీ చేస్తున్న డాక్టర్ ఎంవి రాజారాం గారు మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేశారు. ఈయన బ్యాలెట్ వరుస సంఖ్య 73, ఎన్నికల తేదీ 13/2/2026. మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దామండి. న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా చట్టం యుద్ధ ప్రాతిపదికన సాధిస్తాం. 2. న్యాయవాదులకు, న్యాయవాద కుటుంబ సభ్యులకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య సేవలను అమలు సాధిస్తాం. 3. న్యాయవాదులు అందరి వయస్సు అడ్డంకి లేని విధంగా వెల్ఫేర్ అమలును సాధిద్దాం. 4. న్యాయవాదుల అరెస్టుకు ఖచ్చితంగా సంబంధిత న్యాయమూర్తులు వారి ఆదేశాలు తప్పనిసరి చేస్తూ అమలును సాధిస్తాం. న్యాయవాదుల భద్రతకు అండగా నిలుస్తాం. 5. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో న్యాయవాదుల బిడ్డలకు తప్పనిసరిగా 50% ఫీజు రాయితీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం నుండి ఆదేశాలను సాధిస్తాం. 6. న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయించే యంత్రాంగానికి చట్టపరమైన గుణపాఠం చెబుతాం. బాధిత న్యాయవాదులకు అండగా నిలుస్తాం. 7. పోలీస్ స్టేషన్లో అమలు చేస్తున్న అండర్ సెక్షన్ 41 ఆఫ్ CRPC బెయిల్ మంజూరును న్యాయవాది సమక్షంలో మాత్రమే అమలు చేసే విధంగా ప్రభుత్వం నుండి అమలును సాధిస్తాం. తద్వారా స్థానిక న్యాయవాదుల ఉపాధి మార్గాలకు బాసటగా నిలుస్తాం. 8. ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లా కోర్టుల సముదాయాల్లో అధునాతనమైన లైబ్రరీ సౌకర్యాలతో నిర్మాణ బాధ్యతలకు సహకరిస్తాం. 9. న్యాయవాదుల సౌలభ్యం కొరకు పూర్తిస్థాయి సౌకర్యవంతమైన స్థానిక బార్ అసోసియేషన్ నిర్మాణాలకు తోడ్పాటుకు అండగా నిలుస్తాం. 10. న్యాయవాది డెత్ బెనిఫిట్ రాయితీని నేరుగా న్యాయవాది కుటుంబ సభ్యులకు అందజేసే విధంగా మెరుగైన విధానాలను అమలు చేస్తాం. 11. న్యాయవాదుల దీర్ఘకాలిక భద్రత, భవిష్యత్ సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా న్యాయవాదుల కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రమిస్తాం. కాబట్టి డాక్టర్ ఎంవి రాజారాం గారి గెలుపుకు శ్రమిద్దాం. న్యాయవాదుల స్వేచ్ఛ, భద్రతకు స్వాతంత్రాన్ని ఇద్దాం. ఎన్నికల తేదీ 13/2/2026 శుక్రవారం. మర్చిపోకండి, బ్యాలెట్ వరుస సంఖ్య 73 సంఖ్యకు ఓటు వేసి డాక్టర్ ఎంవి రాజారాం గెలుపులో మనం కూడా పాలుభాగస్తులవుదాం. థ్యాంక్ యూ.